నాగబాబుకు సంబంధించి నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఇతను జనసేనాని పవన్ కళ్యాణ్కి ఎంత ప్లస్ అవుతాడో నాకు తెలియదు, కానీ కనీసం ఎక్కడో చోట మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని అన్నా. ఈరోజు మరలా ప్రూవ్ చేశాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సార్ నాగబాబు గారు, నిజంగా మీరు అంత ఖాళీగా ఉన్నారా? మీరు మెగా ఫ్యామిలీకి సంబంధించి అన్నప్పుడు ఎక్కువగా బయట మాట్లాడేది మీరే. జనసేనకు సంబంధించి అన్నప్పుడు ఈరోజు ఓ రకంగా బాధ్యత తీసుకుని మాట్లాడాల్సింది మీరే. ఇటువంటి అప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ స్పందించండి అంటూ శివాజీ ఇష్యూ అనసు ఇచ్చిన రిప్లైస్ కౌంటర్లు ఇది చెప్తే అప్పుడు మీరు స్పందించాలి. మిమ్మల్ని అసలు ఎవరైనా అడిగారా? జనసేన వాళ్ళు రెగ్యులర్గా ఎక్కడో చోట వాళ్ళకున్న సమస్యల్ని హైలైట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీగా జనసేనానికి సంబంధించేసి తోడబుట్టినవాడిగా జనసేనకు సంబంధించి ఒక నాయకుడిగా మీరు అవి కదా చూసుకోవాలి. సార్ మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు అడుగుతున్నా, సార్ పార్టీలో ఏం జరుగుతుంది ఒకసారి గమనించండి సార్ అని వాళ్ళు అడుగుతూ ఉన్నా, మీరు అవి చూడాల్సింది పోయి అసలు మిమ్మల్ని ఎవరూ అడగకుండా వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నారో అది కోసం వెళ్ళారు ఏంటో తెలియకుండా ఉన్నట్టు ఒక ఇష్యూలో మీరు ఎందుకు సార్ రెస్పాండ్ అయ్యారు? మీరు అసలు ఎందుకు అందులో ఇన్వాల్వ్ అయిపోయి మీ ముందు అసలు ఎవరు రాకుండా మీ అంతా మీరే ఒక వీడియో ఎందుకు పెట్టారు? ఈరోజు శ్రీరెడ్డి అండి ఆమె మాట్లాడుతుంది ఏమని, అనసూయ అతి చేస్తుంది అని. ఇప్పుడు పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మన మాట, మన యొక్క ఆహార్యం, డ్రెస్ అన్నది ఎదుటివారు మనల్ని చూసినప్పుడు గౌరవప్రదంగా ఉండాలి, హుందాగా ఉండాలి. ఇదే ఈరోజు దివ్యల మాధురి చెప్తుంది కూడా అదే. శ్రీరెడ్డి కూడా ఏమంటుంది, శివాజీ వాడినటువంటి ఆ 1-2 పదాలు ఏవైతున్నాయో అది కరెక్ట్ కాదు, రిమైనింగ్ అంతా కరెక్ట్ అని చెప్పాడు కదా. ఈరోజు అమ్మాయిలు విచ్చలవిడితనంగా ఎక్కడ పడితే అక్కడ పోతూ ఎలా పడితే అలా డ్రెస్ వేసుకుంటూ ఉన్నారు, దానివల్ల నష్టమే ఆడవాళ్ళకే కదా, శివాజీ అదే కదా చెప్పాడు అంది. అది మీకు అర్థం లేదు నాగబాబు గారు. అండ్ దివ్యల మాధురి ఆమె ఏ రిలేషన్లో ఉంది, ఎవరితో, ఏం పేరు ఆయన పేరు, సీనా ఎవరు ఆయన దువ్వాడ, ఆయనతో ఏ రిలేషన్ ఉంది అందరూ తెలుసు కదా. ఆమె సైతం ఈరోజు వచ్చి అరే ఆడవాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారా బాబు, ఆడవాళ్ళ మీద నానా రకాల ఘోరాలు దారుణాలు జరుగుతుంటారు బాబు, దానికి కారణం వచ్చేసి ఏంటో అనుకున్నప్పుడు విచ్చలవిడితనం. అట్ ది సేమ్ టైం డ్రెస్సింగ్ సెన్స్, పబ్బులో వేసుకోవాల్సిన డ్రెస్ని పబ్లిక్లో వేసుకుంటున్నారు. అండ్ గుడులకు కూడా జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసి బిగుతుగా ఉన్న బట్టలు వేసుకొని వస్తే ఎంత దరిద్రం, ఎంత దారుణం అసలు అది. ఆమెకు తెలిసినంత కూడా మీకు అర్థం కాలేదా సార్? శ్రీరెడ్డి దివ్యల మాధురి సైతం వచ్చి ఈరోజు శివాజీ అన్నటువంటి మాటలు కరెక్టే, ఏ మాటలకైతే అతను క్షమాపణ చెప్పాడు కరెక్ట్ కాదు, అందుకే క్షమాపణ చెప్పాడు, ఓకే గుడ్ అని వాళ్ళు సైతం అన్నారే. దివ్యల మాధురి శ్రీరెడ్డి కూడా పక్కన పెడదాం. ఈరోజు సొసైటీలో 99.999% శివాజీగా సపోర్ట్ చేస్తున్నారు. అది మీకు అర్థం కాదా నాగబాబు గారు? మీరెందుకండి వచ్చారు పవన్ కళ్యాణ్కి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి, మన కట్టు బొట్టు ఆహార్యం సంప్రదాయాలు సంస్కృతికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ ప్రకాష్ రాజ్ అయితే సంస్కారి అంటూ సనాతన ధర్మానికి సంబంధించి సనాతని అంటూ నానా ఎటకారం చేస్తూ పోస్టులు పెట్టాడో అతను వచ్చి ఈరోజు అనసూయను సపోర్ట్ చేస్తూ ఆ సంస్కారీస్ దట్ మీన్స్ శివాజీ అలాగే అరుస్తూనే ఉంటారు, వాళ్ళు బరుస్తూనే ఉంటారు, పట్టించుకోవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నిలబడు, ధైర్యంగా ఉండు, నేనున్నా డార్లింగ్ అంటూ, నేనున్నా డీర్ అంటూ అనసూయని ఉద్దేశించి పోస్ట్ పెడితే ఆల్మోస్ట్ మీరు చేసింది కూడా అదే. అంటే మన కల్చర్ని అండ్ మన ఆడపిల్లలకు సంబంధించి ఎలా ఉండాలి ఏంటంటే పెద్దలు చెప్పే మంచి మాటలని పదే పదే చెడు 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 అనే ఆ ప్రకాష్ రాజ్ పక్కన ఇప్పుడు మీరు చేరారు. ఆల్మోస్ట్ ఆ ప్రకాష్ రాజ్ చెప్పిందే మీరు చెప్తున్నారు ఇప్పుడు. ఏ సార్ ఆడపిల్లలు అంటే అందరూ మన పిల్ల, ఏ సార్ అనుకుందాం, అందరూ మన వాళ్ళు అనుకుందాం. ఎప్పుడు మన వాళ్ళని అనుకోవాలి? మన పిల్లలు ఎప్పుడు అనుకుంటారు? మా ఇంట్లో ఉన్నట్టు బయట వాళ్ళు కూడా ఉంటే అప్పుడు అరే మన పిల్లలు ఎరా అనుకుంటాం. పబ్బుల్లో గబ్బుల్లో ఆ గలీజ్ డ్రెస్సులు వేసుకొని నానా రకాలుగా ఉన్నటువంటి వెస్ట్రన్ వాళ్ళని చూసి అరే మన అమ్మాయిలని చెప్పేసి అనుకోవాలా? వెస్ట్రన్ కల్చర్ ప్రకారం అడ్డదిడ్డగా బట్టలు వేసుకుంటూ రకరకాలుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అది చూసి ఎవరన్నా కానీ అరే మన అమ్మాయిలు అనుకుంటారా? నాగబాబు గారు మీరు చెప్పండి. సరే కల్చర్ పెరుగుతుంది, అమ్మాయిల టేస్టులు మారుతున్నాయి, గుడ్, బట్ వాళ్ళ టేస్టులు మారుతున్నాయి, కల్చర్ పెరుగుతుంది, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడొద్దు. ఇది కదా శివాజీ చెప్పాడు. ఈరోజు సమాజం అంతా కదా చెప్తుంది. అది ఎందుకు మీకు తప్పు కనపడింది నాకు అర్థం కావట్లా. యాజ్ పర్ కల్చర్
వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. బట్ చెడు పనులు చేద్దని మీరు చెప్పారు, ఓకే, ఐ టు అగ్రీ విత్ దట్, చెడు పనులు చేయొద్దు. బట్ వేసుకున్న బట్టలండి, అవునన్నా కాదన్నా సభ్య సమాజంలో ఒక గొప్ప కుటుంబం కావచ్చు, నార్మల్ కుటుంబం కావచ్చు, ఆడవారైనా మగవారైనా, నేను ఇప్పుడు ఈ పాయింట్ యాడ్ చేస్తాను, ఆడవారైనా మగవారైనా వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టే బయట గౌరవం అనేది ఉంటుందా లేదా, వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టే అవతల వాళ్ళ యొక్క రియాక్షన్ ఉంటుందా లేదా, ఇది మీకు తెలియదా? ఐ థింక్ మీరు ఈజీగా 60 సంవత్సరాలు పైబడారు మీ వయసు, అండ్ మీరు లాగౌట్ చేసినట్టు గుర్తు నాకు తెలిసి. మీకు తెలీదా సార్? ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిందండి, ఏమని? ఆడోళ్ళకి నచ్చినట్టుగా ఉండొచ్చు, వాళ్ళు మేజర్లు అయితే నచ్చినట్టు హ్యాపీగా ఉండొచ్చు, అది లివిన్ అయినా పెళ్లి చేసుకునైనా, పెళ్ళినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఉండొచ్చున్నారు. ఆడవాళ్ళు స్వేచ్ఛ ఇచ్చేసింది. రోజైనా చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది ఆడవాళ్ళు నచ్చింది చేసుకోమని అని చెప్పేసి. సో నేను అదే చేస్తున్నాను, మీకేంటో సమస్య అని చెప్పేసాను. ఈరోజు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మీరు అదే అంటున్నారు. రోజాని సపోర్టు, ప్రకాశ్ సపోర్టు, సనాతన ధర్మాన్ని కాపాడదాం, మన సంస్కృతిని మన సంప్రదాయాలను కాపాడుకుందాం, ఆడవారు ప్రకృతితో సమానం, ఆడవారు దేవత సమానం, చక్కగా నిండుగా బట్ట కట్టుకోండి అని పవన్ కళ్యాణ్ ఏదేదో చెప్తున్నాడు, మీరు అది వద్దంటున్నారు ఇప్పుడు. అవునా కాదు నాగబాబు గారు? మీరే గుండెల మీద చేసుకొని చెప్పండి. దారిని పోయే కంపెనీ చుట్టుకున్నట్టు మీకెందుకండి అసలు ఈరోజు ఈ టాపిక్? ఈరోజు జన సైనికులు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, అసలు కూటమికి సంబంధించి అభిమానులు ఎవరైతే ఉన్నారో అంతా ఈరోజు మీ గురించి ఎటువంటి పోస్టులు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు మీరే చూసుకోండి. ఈవెన్ నేను సైతం కావేశ్ మీడియా టీంతో డిస్కస్ చేసిన తర్వాత కూడా చాలా వరకు ఎడిటింగ్ చేసుకుని నేను ఈ వీడియో ఇస్తున్నా. ఎన్ని పాయింట్లు వేసి వాళ్ళు హైలైట్ చేసిన నా దగ్గర. నేను మార్నింగ్ కూడా వీడియో ఇచ్చాను మీకు సంబంధించేసి, బట్ సింపుల్గా చెప్పాను. వాళ్ళు అన్నారు ఇలా కాదండి, వాళ్ళ జనసేన గ్రూప్లో వచ్చిన కొన్ని మెసేజ్ చదివి వినిపించారు. అయ్యి బాబో ఎంత దారుణం ఉందా, సరే అట్టయితే వీడియో ఇద్దాంలేండి అన్నప్పుడు మళ్ళీ కొన్ని పాయింట్ డిస్కస్ చేసి ఇదిగో ఇప్పుడు నేను వీడియో వేస్తున్నాను. సో నాగబాబు గారు మీకు నిజంగా దండం పెడుతున్నా, పుణ్యం ఉంటుంది. మీరు జనసేనాన్ని పవన్ కళ్యాణ్కి ప్లస్ కాకపోయినా పర్లా, జనసేనకు మాత్రం మైనస్ అవ్వకండి. మరలా మాట అంటున్నా, మీరు ప్లస్ కాకపోయినా పర్లా, మైనస్ అవ్వకండి. మీరు ఎప్పుడైనా స్పందించేటప్పుడు కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి. ఇందాక మీ వీడియో 14 నిమిషాలు చిల్లర ఉంది వీడియో, అందులో అంటున్నారు ఇప్పుడు కూడా నేను కనుక మౌనంగా ఉంటే అది తప్పు, అందుకే నేను నోరిప్పాను అంటున్నారు. మీరు మౌనంగా ఉండటం వల్ల ఎవరు మిమ్మల్ని తప్పుపడతారు? అని మీరు నోరిప్పడం వల్ల ఈరోజు జన సైనికులు ఇబ్బంది పడుతున్నారు, హిందువులు ఇబ్బంది పడుతున్నారు. మరలా చెప్తున్నాను నాగబాబు గారు, కాదు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 99.999% ఈరోజు శివాజీగా సపోర్ట్ వస్తున్నారు. శివాజీ అనేటువంటి 1-2 పదాలు ఉన్నాయి, అవి అందరూ తప్పుపెట్టారు, అందుకు క్షమాపణ చెప్పాడు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపడ్డాడు అతను. ఈరోజు శ్రీరెడ్డి రెడ్డి, దివ్యమాల రెడ్డి సొసైటీలో ప్రతి ఒక్కరు అతనే సపోర్ట్ చేస్తున్నారు, కరెంట్ కళ్యాణ్ గారు సహా. మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అతనికే సపోర్ట్ చేస్తున్నారు, అండ్ బయట పబ్లిక్ అతనే సపోర్ట్ శివాజీకి. మీరు వచ్చేసి ఏకంగా ప్రకాష్ రాజు, అనసూయ, నాగబాబు మానంతా ఒక టీం అన్నట్టు ఈరోజు మీరు చెప్పున్నారు. మీరు వేరేనే, బట్ మీరు రెస్పాండ్ అయిన విధానం ఆల్మోస్ట్ అలాగే ఉంది. పవన్ కళ్యాణ్కి నిజంగా ఈరోజు మీరు రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది నిజంగా అది పెద్ద తలనొప్పి అండి. అండ్ ఈరోజు జన సైనికులు ఎవరైతే ఉన్నారో అది నిజంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు మీరు కామెంట్లు చేసిన విధానం కానీ, మీరు ఆడవారికి సంబంధించి డ్రెస్సింగ్ సెన్స్ సంబంధించి, కల్చర్కి సంబంధించి చెప్పిన ఇది కానీ, అయ్యా మన ఇంట్లో ఉన్నట్టుగా బయటలు కూడా ఉంటే అప్పుడు అరే మన ఇంట్లో వాళ్ళు అనుకుంటారండి. బయటలు ఎట్టబడితే అట్టున్నారు, వాళ్ళని పట్టుకొచ్చి మన ఇంట్లో అనుకోలేం కదా. ఇచ్చిన లాజిక్ ఎట్ట మీరు మిస్ అయ్యారు అసలు?